నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా పిఠాపురం నుండి. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు? ఈసారి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. అది అది కూడా అత్యధిక మెజారిటీతో గెలిచాడు. ఎన్డీఏ దాంట్లో 72,000 మెజారిటీతో గెలిచినాడు. ఓకే, అంటే ఇప్పుడు 1 మంత్ పరిపాలన ఎలా అనిపించింది మరి ఆంధ్రప్రదేశ్లో కూటమిది? సో మనం ఇప్పుడు ఇది చాలా ఎర్లీ ఇప్పుడు చెప్పడానికి. 1 మంత్లో మనం చెప్పలేము. మినిమం 6 మంత్స్ తర్వాత మనం ఎస్టిమేషన్ ఎలా పరిపాలన చేస్తున్నారు ఏంది అనేది. సో నాకు నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అధికారంలోకి ఎప్పుడైతే అధికారం రాగానే మొదటి స్పీచ్లో ఆయన ఒకటే మాట అన్నాడు. సో మనం ఇప్పుడు గెలిచినంత మాత్రాన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎప్పుడైతే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని అటాక్ చేయకుండా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కక్ష సాధింపులు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి అన్నారు. సో అది నాకు బాగా నచ్చింది. సో కమింగ్ టు డెవలప్మెంట్ అంటే సో ఆయన ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలవడం కూడా. సో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలవడం, సో ఆయనది కూడా మనం చూడాలి ఫస్ట్ టైం కాబట్టి. బట్ ఏంటంటే ఆయన రీసెంట్గానే కొన్ని ఆయన ఇచ్చిన ఏదైతే శాఖలు ఇచ్చారో, పంచాయతీ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఏదైతే శాఖలు ఇచ్చారో దాని మీద రివ్యూలు చేస్తున్నారు. ఇప్పటికి చాలా రివ్యూలు చేశారు. ఎంత లోటుపాట్లు ఉన్నాయి, ఎంత అప్పు ఉంది, ఎంతవరకు మనం తేగలుగుతాం, సెంట్రల్ నుంచి ఫండ్స్ ఎంత చేయగలుగుతాము ఏదన్నీ అన్నీ రివ్యూలు చేస్తున్నారు. సో మంచిగా చేస్తాడని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని సినిమాలు చేస్తే బాగుంటుందా లేకుంటే చేయకుంటే బాగుంటుంది, అలాగే రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? సినిమా యాక్చువల్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఏంటంటే మిగతా నాయకులు ఎవరైతే అగ్రనాయకులు మిగతా నాయకుల్లాగా ఆయనకి ఎటువంటి బిజినెస్ లేవు. సో ఆయన ఏంటంటే ఆయనకు ఒకటే ఆదాయ మార్గం ఆయనకున్నది ఏంటంటే ఆయన సినిమాలు, మూవీస్ ఒకటే ఉంది. సో ఆయన మూవీలు చేసుకుంటా సైమల్టేనియస్లీ 2 మెయింటైన్ చేయగలిగితే బెటర్ ఏమో అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఈ 1 మంత్ పరిపాలన మీకు ఎలా అనిపించింది బ్రో ఆంధ్రప్రదేశ్లో? సో 1 మంత్ అంటే మనం చాలా ఎర్లీ చెప్పడానికి, బట్ ఇంకా చూడాలి మనం. బట్ ఏంటంటే అన్ని ఏదైతే ఆయనకి డిపార్ట్మెంట్ ఇచ్చారో అటవీ శాఖ కానీ దేనికి సంబంధించిన వాటికి సంబంధించిన అన్నిటికీ రివ్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ.